మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, మనం ఈ హెపటైటిస్ సి, హెపటైటిస్ బి ఈ బర్డెన్ కూడా పెరుగుతుంది. ఆల్మోస్ట్ ఇండియాలో ఒక 4 crore కేసెస్ ఉన్నట్టు తెలుస్తుంది. సో కరెక్ట్ ట్రీట్ చేయకపోతే ఈవెన్చువల్లీ దట్ విల్ లీడ్ టు సిరోసిస్. Absolutely. Cirrhosis and liver cancer. Most common reason for liver cancer right now in the world is hepatitis B and C viruses. సో మరి దీని నుంచి మనం దీని హెచ్చరిక సంకేతాలు ప్రారంభంలో రాకుండా చేయడం, ముఖ్యంగా వ్యాక్సిన్ యొక్క ప్రాధాన్యత, ఈ అవగాహన పెంచే ప్రయత్నం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే దే వాంట్ టు మేక్ ద వరల్డ్ ఫ్రీ ఆఫ్ హెపటైటిస్ బై 2030. 2030కి అవ్వదు, ఎందుకంటే వీఆర్ టూ క్లోజ్ టు 2030, బట్ అట్లీస్ట్ 2040 కన్నా మనం రీచ్ అవ్వాలనే కోరిక. ఎందుకంటే అప్పుడు అంతకుముందు రోజుల్లో స్మాల్ పాక్స్ అని ఉంటారు మీరు, అంతకుముందు రోజుల్లో స్మాల్ పాక్స్ వీ కుడ్ ఇరాడికేట్ దట్ వైరస్. ఆల్మోస్ట్ పోలియో కూడా ఇరాడికేట్ చేయగలిగాం. సో అలా మనం ఈ వైరస్ కూడా ఇరాడికేట్ చేయగలుగుతాం, చేయాలి. అది మనము యాజ్ పబ్లిక్ మనందరం అవేర్నెస్ రావటము, అలాగే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్స్ నుంచి, యునైటెడ్ నేషన్స్ నుంచి, అన్నింటి నుంచి కూడా ఈ ప్రోత్సాహం రావాలి. అప్పుడే మనము చేయగలుగుతాం. హెపటైటిస్ ఈ వైరస్ దే ఆర్ 100 times మోర్ ఇన్ఫెక్షన్స్ దెన్ హెచ్ఐవి. మన గవర్నమెంట్ అని హెచ్ఐవి గురించి చాలా మాట్లాడుతుంటారు కానీ బట్ ఈ హెపటైటిస్ గురించి మాట్లాడరు. ఆల్దో దిస్ ఈస్ 100 times మోర్ ఇన్ఫెక్షన్స్, అంటే 100 times ఎక్కువ పాకే ఛాన్సెస్ ఉంటాయి ఈ హెపటైటిస్ బి వైరస్ హెచ్ఐవి కంటే. కానీ మాట్లాడుకుందాం దాని గురించి అన్ఫార్చునేట్లీ. అండ్ మీకు ఫస్ట్లో చెప్పినట్టు 10 మందిలో 9 మందికి ఆ వైరస్ ఉన్నట్టు కూడా తెలియదు. సో వాళ్ళకి ఏం సంకేతాలు కూడా ఉండవు. సో మనం ఏం చేయాలి, దానికి మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటాం. మనం చెక్ చేసుకొని హెపటైటిస్ ఉందా లేదా చెక్ చేసుకొని, హెపటైటిస్ లేకపోతే కానీ వైరస్ లేదు, నెగిటివ్, హెపటైటిస్ బి నెగిటివ్ అంటే దానికి వ్యాక్సినేషన్ చేయించుకుంటాం. టీకా వేయించుకుంటే మనకి లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ వస్తుంది. అంటే ఒక 3 doses తీసుకుంటే మనకి లైఫ్ లాంగ్ వైరస్ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ మన చేతిలో ఉన్నది. మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెక్ చేయించుకొని వైరస్ లేదు అని తెలిస్తే వ్యాక్సినేషన్ చేయించుకుంటే మన ప్రొటెక్షన్ వస్తుంది అప్పుడు. ఎందుకంటే ఇది ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. మనకి ఎలా అయినా పాకచ్చది. అండ్ వాళ్ళకి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉండొచ్చు హెపటైటిస్, వాళ్ళు నాకు ఉందనే రెడ్ ఫ్లాగ్ వేసుకుని తిరగరు కదా, వాళ్ళు తెలియదు, మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అలాంటప్పుడు మనం వ్యాక్సినేషన్ చేసుకుని మన ప్రొటెక్షన్ వస్తుంది. మన సోల్జర్స్ క్రియేట్ చేసుకుని ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఎటు నుంచి అటాక్ వస్తుందో మనకు తెలియదు. వాళ్ళందరికీ ఏం సిమ్టమ్స్ ఉండవు. నాకు హెపటైటిస్ ఉంది, నాకు ఇలా ఉంది, ఇలా కామెర్లు ఉందో లేకపోతే ఇలా ఉందని ఏం చెప్పదు అసలు. అలా ఉంటుందంటే ఈజీగా పాకిపోతుంది. మనం సోల్జర్స్ పెట్టుకుంటే మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. సో సింప్లెస్ట్ సొల్యూషన్ ఫర్ దిస్, అందరికీ కూడా హెపటైటిస్ లేదులే నాకు రాదులే అని బాగానే ఉందని అనుకోకుండా ప్రతి ఒక్క మనిషి హెపటైటిస్ చెక్ చేయించుకొని, సింపుల్ బ్లడ్ టెస్ట్, మన బ్లడ్ షుగర్లో టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేయించుకొని హెపటైటిస్ నెగిటివ్ అయితే దయచేసి వ్యాక్సినేషన్ వేయించుకోండి. టీకాలు వేయించుకుంటే 3 doses, సింపుల్ వ్యాక్సినేషన్, దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. విల్ గెట్ కంప్లీట్ 100% ప్రొటెక్షన్ ఫర్ రెస్ట్ ఆఫ్ యూర్ లైఫ్. అంటే ఈ వ్యాక్సిన్స్ అంటే గవర్నమెంట్ వేస్తుందా? సో గవర్నమెంట్ కూడా వస్తుంది. ఇన్ఫాక్ట్ పిల్లలు పుట్టిన వాళ్ళు 2011 నుంచి పుట్టిన వాళ్ళందరికీ కూడా మ్యాండేటరీగా వ్యాక్సినేషన్ షెడ్యూల్లో ఈ టీకాలు వేసేస్తారు. అందరికీ గవర్నమెంట్ వేస్తుంది. తీసుకొని వాళ్ళు ఏం చేయాలి? తీసుకొని వాళ్ళు చెక్ చేయించుకొని హెపటైటిస్ లేదని చెక్ చేయించుకొని, లేదంటే వ్యాక్సినేషన్ ఏం చేసుకుంటాం, టీకాలు ఏం చేసుకుంటారు.